నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇన్ఫ్లుయెన్స్ నందు అలాగే ఆయన భర్త మీద అంటే యూకేలో ఒక స్కాలర్షిప్ వీసాలు ఏవో ఇప్పిస్తాము, వర్కింగ్ స్కాలర్షిప్ వీసాలు అని చెప్పి సుమారుగా ఒక 30 నుంచి 50 మంది వరకు డబ్బులు ఇచ్చి నష్టపోయాము. నిజంగా ఆమె ఎక్కడుంది, ఆమె ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఆమె నమ్మేము గుడ్డిగా మోసం చేశారు, ఆమె భర్త యూకేలో ఒక ఎంప్లాయీ అనేవి ఏవో వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆవిడ ఎందుకు స్పందించట్లేదు, లేదా ఈ నష్టపోయిన వాళ్ళు, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు కేసు పెట్టట్లేదు అనే దాని మీద కూడా మనం నిన్న చర్చించుకున్నాం. మరి ఇప్పుడు అదే కనిపిస్తుంది. నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే ఇవాళ రేపు 30 లక్షలు 50 లక్షలు అలా ఇచ్చేవాళ్ళు, కనీసం 10 లక్షలైనా ఇచ్చేవాళ్ళు ఊరికే ఇస్తారు. ఆన్లైన్ ట్రాన్సాక్షను, లేదంటే పూచీకత్తు కొంత ఎంత ఇవ్వడం, లేదా క్యాష్ రూపంలో కొంత ఇవ్వడం ఏదో ఉంటుందిగా. మరి ఆ ప్రూఫ్స్ అని సబ్మిట్ చేసి ఆ ప్రూఫ్స్తో సహా సోషల్ మీడియాలో లేదంటే ఎక్స్లో పోస్ట్ చేయొచ్చు కదా. అలా చేయలేదే. కేవలం ఆవిడ ఫోటోలు, ఆవిడ భర్త ఫోటో పెట్టి ఇలాగ మోసపోయారు, ఇలాగ నష్టం చేశారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అని పేరుతో వెనక తతంగం నడిపిస్తుంది ఇది అని చెప్పారు. సో ఇప్పుడు ఆవిడేమంటుంది, మాకు డబ్బులు ఇచ్చి ఇలాగ సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇలాగ మమ్మల్ని మరొక్కసారి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దయచేసి ఇవేవి నమ్మకండి అంటే ఆవిడ ఫాలోవర్స్ కానీ ఆవిడ అభిమానులు కానీ ఆవిడ యొక్క రిక్వెస్ట్. అంటే మరి నిజంగా బాధితులు ఇప్పుడు మొన్న మంగ్లీ గారి వ్యవహారమే చూసుకోండి. ముందు నాకు వాళ్ళెవడో తెలియదు, వీడెవడో తెలియదు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నా అని చెప్పి ఆమె ఏడ్చింది. తర్వాత ఒక్కొక్కడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఎక్కడ మనకు కామెంట్ లేదు, స్టేట్మెంట్ లేదు, మొత్తం వ్యవహారం అంతా తెలిసింది. ఆమె సైలెంట్. మరి కేసు ఏమైంది అన్నది మనకి ఆ తర్వాత మనకి సోషల్ మీడియాలో వైరల్ అయిన వరకే కావాలిగా, తర్వాత మనకు అవసరం లేదుగా. సో ఇప్పుడు కూడా ఈవిడ కూడా మళ్ళీ అదేం చేయలేదు అంటుంది. మరి ఈవిడ కూడా మంగ్లీలాగా అవన్నీ చేసి లేదంటే అలాంటి విషయాల్లో ఏమైనా దొరికి అప్పుడు మళ్ళీ కామ్ అవుతుందా, లేదా నిజంగా ఏమి లేదా? ఇప్పుడు సాక్ష్యాధారాలతో ఒక్కొక్కరుగా బాధితులు బయటికి వస్తే ఈమె చెప్పేది నిజమా అబద్ధమా, లేదా ఇన్ఫ్లుయెన్స్ ముసుగులో ఇంతకుముందు ఆశురెడ్డి ఎవరో చేసింది, తర్వాత ఇప్పుడు ఈవిడ, ఇవన్నీ వాస్తవాలను అనుకుందాం. లేదనుకో అనవసరంగా ఈవిడ్ని మన శంకరప్రసాద్ సినిమాలో ఎలాగైతే ఆ టైంకి ఆవిడ రిలీజ్ అయిన తర్వాత ఆవిడని ఎలాగైతే బదనాం చేశారో మళ్ళీ ఇప్పుడు అదే నందుని ఎందుకు ఆవిడని ఎలా బదనాం చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆవిడ కూడా ఓపెన్గా ఆ ఫ్యాన్స్ అందరినీ, తన అభిమానుల్ని, ఫాలోవర్స్ని రిక్వెస్ట్ చేసి మరీ చెప్తుంది, ఇవన్నీ నమ్మకండి, నిజంగా అయితే సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయండి, మేము దేనికైనా సిద్ధమే అన్నట్టుగా అంటున్నారు. చూడాలి మరి. అంటే ఒక విధంగా ఆవిడ అన్న వెర్షన్ కరెక్టే, మరొక విధంగా ఎవరైతే పోస్ట్ చేస్తారో సింపుల్గా ఇలా పోస్ట్ చేసేస్తారుగా, ప్రూఫ్స్తో సహా పెట్టాలిగా. ఎక్స్లో ఆ వీడియోనో లేకపోతే అదే ఎక్స్లో వాళ్ళకి సబ్మిట్ చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్సో ఏ ఓటు పెట్టాలి, లేదా ఇందులో ఎవరో ఒకరిని తీసుకెళ్ళి కేసు అయినా పెట్టించవచ్చుగా. చూడాలి మరి తెర వెనక ఏదుందో. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇలాంటి బయటకు వస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. లేదనుకో, లేదు బయటకు ఎక్కి మీరు కేసు పెడితే మీకు ఆ వీసా అవకాశం మిస్ అవుతుంది, మరి చూసుకోండి, కుదురోలు ఓపిక పట్టండి అని చెప్పి వీడి తరపు ఎవరైనా రిక్వెస్ట్ చేశారేమో, ఆ కోణంలో కూడా జరుగుండొచ్చు కదా. సో వెయిట్, మనం ఊరికే అదిగో పులంటి ఇదిగో తోక అనే రకంలా కాకుండా కాస్త వెయిట్ చేస్తే నిజాలు నిగ్గు తేలుతాయి.